హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మహర్సాయి వేద ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను వీకెండ్లో చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ రసం వడ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వీకెండ్ అని ఎందుకన్నాను అంటే, వీక్ డేస్లో అయితే మనం ఇడ్లీ, దోశ, పూరి, చపాతి త్వరగా అయిపోయే టిఫిన్స్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళిపోవడానికి అండ్ ఇంట్లో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి రెడీ చేసుకోవడానికి టైం పడుతుంది. అండ్ వీక్ డేస్లో అయితే ఆ టెన్షన్ ఉండదు కాబట్టి మనం స్పెషల్గా ఏ బ్రేక్ఫాస్ట్ అయినా కొంచెం టైం తీసుకొని హెల్తీగా తయారు చేసుకోవచ్చు. కాబట్టి నేను ఈ వీకెండ్లో అయితే ఇలాగా రసం వడ రెడీ చేశానండి. దీనికోసం రసాన్ని వడని కూడా రెడీ చేసుకోవాలి. ముందుగా రసాన్ని రెడీ చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ చేసేసుకొని 1 టేబుల్ స్పూను పొట్టు మినపప్పుని దోరగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి ఫ్రై అయిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి. 5-6 టమాటాలను కట్ చేసుకుని వేసుకున్నాను. ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ని కూడా వేసి తిప్పుతూ మగ్గించుకోవాలి. ఇది 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది ఇది. అదేవిధంగా ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. ఈ రసంలోనికి ఈ కందిపప్పుని వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత మనకి ఎంత అయితే రసం కావాలో అన్ని వాటర్ని వేసుకోవాలి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ రసం పొడి, కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అదేవిధంగా కొద్దిగా కారాన్ని వేసుకొని ఒకసారి తిప్పేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని పచ్చి కొబ్బరి తురుముని 2 టేబుల్ స్పూన్లు వేసుకొని మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడే మనం కొద్దిగా బెల్లాన్ని కూడా వేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో 5-6 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇవి మరుగుతూ ఉన్నప్పుడే మనం పోపుని రెడీ చేసేసుకుందాము. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసేసుకొని ఆవాలు, జీలకర్ర చిటపటమనేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోనే ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని దోరగా ఫ్రై అయిన తర్వాత మనం స్మెల్ కోసం కొద్దిగా ఇంగువని కూడా వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పోపును అనేది మనం మరుగుతున్న రసంలో వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత తరిగిన కొత్తిమీర తురుముని కూడా వేసేసుకోవాలి. అంతే, రసం అనేది రెడీ అయిపోతుంది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చక్కగా ఉంటుందండి ఈ రసం. మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనిని వచ్చేసి మనం రైస్లో కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం వడలను రెడీ చేసుకోవాలి కాబట్టి 5 గంటల పాటు నానబెట్టుకున్న పప్పుని కడిగేసుకొని పిండిని రుబ్బుకొని పెట్టేసుకోవాలి. దీంట్లోనే పేస్ట్లా రెడీ చేసుకున్న అల్లము, పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. పచ్చి కొబ్బరిని కొద్దిగా వేసుకోవాలి. తురిమిన కొత్తిమీర, అదేవిధంగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒక స్పూన్తో 1 డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలాగ పిండి ప్లఫీగా రెడీ అవుతుందండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసేసుకొని మనం చేత్తో కానీ ఇలా స్పూన్తోనే కానీ బ్యాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా డ్రాప్ చేసుకోవాలన్నమాట. ఇవి వడల షేప్లో కానీ అది బోండా షేప్లో కానీ ఏ షేప్లో అయినా మీకు నచ్చిన విధంగా వేసుకోండి. ఇలా అయితే నేను స్పూన్తో కొంచెం కొంచెంగా డ్రాప్ చేసి ఇలా వడల షేప్లో అయితే వేసాను. వీటిని 2 సైడ్ల తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఎందుకంటే లోపల పిండి ఉడుకుతుంది. అదేవిధంగా బయట క్రంచీగా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే అవుతుంది అనమాట. ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్లో తీసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే అది పీల్చేసుకుంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. మీకు నచ్చకపోతే ఇలా వడలుగా కూడా వేసేసుకోవచ్చు, గారెలలాగా. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని రెడీ చేసుకున్న రసాన్ని ఈ వడలు మునిగేంత వరకు మనం పోసుకోవాలి. అప్పుడే మనకి వడలు రసాన్ని పీల్చుకొని మనం తినేటప్పుడు మంచి టేస్టీగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత మనం తింటే వీటి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.